భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ది సహజ మరణం కాదు. ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ IRA ఆయనను హత్య చేసింది. మౌంట్ బాటన్ బ్రిటిష్ రాజ కుటుంబంలో ప్రముఖ సభ్యుడు. 1979 ఆగస్టు 27న IRA ఆయనను హత్య చేసింది. రాయల్ ఫ్యామిలీ మెంబర్ కావడం, బలమైన సైనిక సంబంధాలు కలిగి ఉండడం, అలాగే బ్రిటిష్ పాలనలో భారతదేశ విభజనలో అతని పాత్ర, ఈ కారణాలన్నింటి వల్ల IRAకి ఆయన ఒక హై ప్రొఫైల్ టార్గెట్ గా మారాడు. 1979 మార్చిలో నెదర్లాండ్స్లో బ్రిటిష్ రాయబారి సర్ రిచర్డ్ సైక్స్ ను, MP ఎరిక్ నీవ్లను IRA కాల్చి చంపింది. అదే సంవత్సరం జూన్ నెలలో బెల్జియంలో నాటో చీఫ్ జనరల్ అలెగ్జాండర్ హేగ్ ను కూడా హతమార్చడానికి ప్రయత్నించింది. కానీ ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో ఐర్లాండ్కు వెళ్లొద్దని మౌంట్ బాటన్ కు పోలీసులు సలహా ఇచ్చారు. అయితే ఐర్లాండ్ ప్రజలు తన స్నేహితులు, హాని తలపెట్టరు అని గుడ్డిగా విశ్వసించారు ఆయన. 1979 ఆగస్టు 27న ఆయన హత్య జరిగింది. ఆ రోజు ఉదయం మౌంట్ బాటన్ తన కుటుంబ సభ్యులతో కలిసి షాడో 5 అనే బోట్లో వెళ్లారు. అయితే ఆ పడవ డెక్ కింద బాంబును అమర్చింది IRA. అందులో దాదాపు 20 కిలోల ప్లాస్టిక్ పేలుడు పదార్థాలున్నాయి. ఆ రోజు ఉదయం 11:45 రిమోట్ కంట్రోల్ బటన్ నొక్కారు. బాంబు పెద్ద శబ్దంతో పేలిపోయింది. బోటుతో పాటు మౌంట్ బాటన్ శరీరం ముక్కలైంది. మౌంట్ బాటన్ మరణ వార్త అందిన వెంటనే ఆయన గౌరవార్థం భారతదేశంలో 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు మూతపడ్డాయి. మౌంట్ బాటన్ జీవిత చరిత్ర రాసిన రిచర్డ్ హా తన మౌంట్ బాటన్ హీరో ఆఫ్ అవర్ టైం పుస్తకంలో మౌంట్ బాటన్ మరణాన్ని మహాత్మా గాంధీతో పోల్చారు. తన మిత్రుడు మహాత్మా గాంధీలాగే ఆయన కూడా సంఘర్షణతో నిండిన దేశంలో హత్యకు గురి కావడం యాదృచ్ఛికం. మరణించే సమయానికి వారిద్దరి వయసు 79 సంవత్సరాలని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 1979 సెప్టెంబర్ 5న వెస్ట్ మినిస్టర్ అబ్బేలో 1400 మంది ప్రజల సమక్షంలో మౌంట్ బాటన్ అంత్యక్రియలు జరిగాయి. బ్రిటన్ రాణి ప్రిన్స్ చార్లెస్, అనేక మంది యూరోపియన్ రాజులు, ప్రధాన మంత్రి మార్గరెట్ థాచర్, మరో 4 మాజీ ప్రధాన మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు.